తమిళనాడు బండ్లు అయితే వస్తూనే ఉంటాయి. మనకి ఒక 50 కిలోమీటర్కి 20-30 కిలోమీటర్కి ఒక చోట తమిళనాడు బండి పోయే బండి వచ్చే బండి ఉంటాయి. ఎలా అంటే వీళ్ళకి ఒకటే హైవే కాబట్టి నేషనల్ హైవే, చెన్నై టు వెస్ట్ బెంగాల్. వాళ్ళు ఈజీగా వస్తారు, ఈజీగా వెళ్ళిపోతారు. మనమే మళ్ళీ ఇప్పుడు రావాలా, అట్లా వచ్చినాక మళ్ళీ ఆడ కట్టింగ్లు అవి ఇవి. ఆంధ్ర బండ్లు కొంచెం ఇబ్బంది, వాళ్ళకైతే స్ట్రైట్ ఒకే రోడ్. బ్యాటరీ వెహికల్, గవర్నమెంట్ బస్సు, ఏదో కంపెనీ బస్సు, క్యాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్. సరే, అంత క్లాస్గా ఉంది బస్సు. ఇక్కడ ఏదో పెద్ద హోటల్, మధ్యాహ్నం టైం అయింది, లంచ్ టైము. వైష్ణవ్ మోటార్ వెహికల్ స్పీడ్ అయితే అటు సైడ్ వేసినారు. మదర్స్ పబ్లిక్ స్కూల్ అక్కడ కనిపిస్తుంది మీకు, పెద్ద స్కూల్, మదర్స్ పబ్లిక్ స్కూల్. అదేదో ఇంటర్నేషనల్ స్కూల్ ఏమో, భువనేశ్వర్. స్వీట్ యాంగిల్ చూడండి, ఇక్కడ స్వీట్ ఎప్పుడు వచ్చిన బండ్లు సాయంకాలం టైం వస్తే అసలు ఇక్కడ కొంచెం కూడా గ్యాప్ అనేది ఉండదు, బండ్లు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూడండి, పెద్ద పెద్ద పాత్రలో చేసుకొని పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి పార్సల్స్ కూడా ఎక్కువ తీసుకెళ్తారు. ఫేమస్ భువనేశ్వర్ సిటీలో ఇది స్వీట్ అంగడి. కియా మోటార్స్, టాటా మోటార్స్ రెండు పక్కనే ఉన్నాయి, పెద్ద కంపెనీలు, కార్ల కంపెనీ. ఈ బిల్డింగ్ ఇంకా ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అక్కడ రెండు పెద్ద బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అయితే వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఐకానిక్ స్పేస్ ఫర్ లీజ్ ఏదో కంపెనీ, ఇది BYD కంపెనీ. కార్లు ఉన్నాయి అక్కడ, ఉన్నాయి వెనకాల. భారత్ పెట్రోలియం పోతా ఉంది. ఇరాన్ యుద్ధం వల్ల డీజిల్ పెట్రోల్ కొరత అయితే వచ్చింది. ఇక్కడ మన ఇండియాలో అయితే ఇంకా ఇబ్బంది అయితే రావాలి. లగ్జరీ బస్ చైనాలో కరోనా వచ్చినప్పుడు ఆ బిల్డింగ్లో ఇవైపోయినాయి, అక్కడ ఉన్నాయి రెండు చూస్తాను దగ్గర. అదేదో కంపెనీ, ఐటీ కంపెనీ, ఉత్కల్ సిగ్నేచర్. ఇల్లు అదేదో ఇల్లు కూడా బాగుంది కదా, లెఫ్ట్ సైడ్. డివైన్ ఫిజియోథెరపిస్ట్. SBI బ్యాంక్ చూడండి ఎంత ఉంది. అది ఇల్లు హోటలా, అదేదో పెద్ద టాల్ బిల్డింగ్. అక్కడ ASS టెక్ ఏదో కంపెనీ. అపార్ట్మెంట్స్ అవి పెద్ద బిల్డింగ్.
దగ్గర దగ్గర 20 ఫ్లోర్ల అపార్ట్మెంట్ అది. ఈ పక్క 25 కూడా ఉంది ఈ సైడ్. మన ముందర అయితే ఇంకో టాల్ బిల్డింగ్ వస్తుంది. అది ఇంకా ఎంటీగా ఉంది, ఇంకా వర్క్ అయితే ఫినిష్ కాల. అది దాంట్లో ఎవరున్నారో ఏం వర్క్ చేస్తున్నారో ఇలా ఇంకా లేదు, నాకు కడతాన్నారు. కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, భువనేశ్వర్ 10 కిలోమీటర్స్ వచ్చాం. భువనేశ్వర్ 10, విశాఖపట్నం 453, చెన్నై 1237 కిలోమీటర్స్. ఇప్పుడే కన్స్ట్రక్షన్ ఏంటో జరుగుతుంది. ఏదో టాల్ బిల్డింగ్. అన్లోడింగ్ పాయింట్కి అయితే ఇంకా మనము ఒక 20 నిమిషాల్లో రీచ్ అవుతాం. 20-25 నిమిషాలు. ఎలక్ట్రానిక్స్, పత్ర ఎలక్ట్రానిక్స్. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకతో పోల్చుకుంటే భువనేశ్వర్ రాజధాని మరీ అంత ఇంప్రూవ్ అయితే అనలేదు. అసలు వాళ్ళు ఈ మధ్య ఇప్పుడు ఒక 10 ఇయర్స్ నుంచినే ఇంప్రూవ్మెంట్ ఒరిస్సాలో. ఇక్కడ 3 రోడ్లు, అటు సైడ్ 2 రోడ్లు లోపలికి వెళ్తున్నాయి సిటీ దాటి. మనం సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. సిటీలోకి వెళ్ళే కొద్దీ ట్రాఫిక్ చూడండి పెరుగుతూ ఉంది. ఓలై కావడా ఈ కారులతోనే చాలా ఇబ్బంది. ఆడంటే ఆడ వచ్చేస్తారు మిన్నకి. వాళ్ళకి రూల్స్ తెలుసు, రెగ్యులేషన్స్ తెలుసు, వస్తా అంటారు. చూడండి, సిటీలోకి వెళ్ళే కొద్దీ మనకి ట్రాఫిక్ అయితే పెరుగుతూ ఉంది. ఇది 3 లైన్ రోడ్డు కాబట్టి హెవీగా ఉంది. మనం ఎప్పుడు హెవీ వెహికల్స్ రైట్ సైడే వెళ్ళాలి. లెఫ్ట్లో కార్లు పోయేదానికి, ఆ లెఫ్ట్లో టూ వీలర్ చిన్న ఆటోలు వెళ్ళేదానికి సిటీలో వదిలేయాలి. అంతే కదా. ఈ బ్రిడ్జ్ దాటుతుంటే మన ఆటో నగర్ అనేది ఉంటుంది, భువనేశ్వర్ ఆటో నగర్.